హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెడర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో అయితే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ అయితే 0.76% పైగా క్లోజ్ అయింది ఇండెక్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే 0.01% మాత్రమే క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ అయితే 0.79% పైగా మూవ్ అయితే అయింది. నిఫ్టీ 0.76% మూవ్ అయినా సరే బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం ఫాల్ అయితే కనిపించింది. ఈ ఫాల్కి రీజన్ ఏంటంటే మెయిన్గా ఎఫ్ఐఐ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్రా బ్యాంక్ కావచ్చు, ఈ బ్యాంక్స్ని సెల్లింగ్ చేయడం వల్ల కూడా ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త ప్రెషర్లో అయితే కనిపిస్తుంది. ప్రీవియస్గా మనీ అనేది ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సెల్లింగ్ చేయడం వల్ల కూడా బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం ఫాల్లో కనిపించింది. నిఫ్టీ అనేది 0.76% మూవ్ అయినా సరే ఈ నిఫ్టీలో మనకు తెలుసు ఇండెక్సెస్ అయితే ఐటీ ఇండెక్స్ కావచ్చు, ఆటో సెక్టర్ కావచ్చు, ఎఫ్ఎంసీజీ సెక్టర్ కావచ్చు, ఫార్మా సెక్టర్ కావచ్చు, ఇవి నిఫ్టీలో అయితే ఉంటాయి కదా. బట్ బ్యాంకింగ్ స్టాక్స్లో అట్లా కాదు. బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లో దీంట్లో బ్యాంకింగ్ సెక్టర్స్ ఏవి పర్ఫామ్ చేయకపోయినా సరే బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఫుల్ ఫాల్లో ఉంటుంది కాబట్టి ఈరోజు నిఫ్టీ బ్యాంక్ అయితే ఫాల్ రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అండ్ ప్రజెంట్ అయితే వేదాంత అయితే తన రిజల్ట్స్ని అయితే పబ్లిష్ చేసింది. వాటి యొక్క రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి అండ్ మారుతి సుజుకి స్టాక్ అయితే ఆటో సెక్టర్ అయితే ఈరోజు పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. ఆ పాజిటివ్ ఎందుకు వచ్చింది అండ్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఎలా చేస్తున్నారు అండ్ రేపు మన ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ డైలీ అనాలిసిస్తో పాటు కీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ గ్లోబల్ మార్కెట్స్ అనేవి ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం చూస్తే ప్రజెంట్ అయితే ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ అయితే రావడానికి కారణమైన సెక్టర్స్ మాట్లాడుకుంటే మనం ఆటో సెక్టర్ అయితే 1% పైగా మూవ్ అయిందండి. ఇంకా ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా 2% దగ్గరగా మూవ్ అయింది. ఇన్ఫ్రా సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్ అనేవి పాజిటివ్గా ఉండడం వల్ల మన నిఫ్టీ అనేది నియర్లీ 100 పాయింట్స్ కంటే అబవ్ అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. 100 పాయింట్స్ అబవ్. సో రేపటికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్రెడీ మారుతి సుజుకి అయితే తన రిజల్ట్స్ని అయితే పబ్లిష్ చేసింది. ఈ రిజల్ట్స్ అనేవి పాజిటివ్ ఉండడం వల్ల రెవెన్యూ అనేది కొంచెం పాజిటివ్గా ఉండడం వల్ల క్వార్టర్లీ రిజల్ట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే సో ఈ ఆటో సెక్టర్ అనేది కొంచెం పాజిటివ్గా అయితే కనిపించడం వల్ల మన ఇండెక్స్లో మూవ్మెంట్ అయితే వచ్చింది. ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అనేవి ప్రజెంట్ అయితే నెగిటివ్గా మూవ్ అవుతున్నాయండి. సో మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ ప్రజెంట్ మనం చూస్తే మారుతి రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. మనం చూడొచ్చు మారుతి రిజల్ట్స్ అయితే స్టాక్ అయితే ఇలా ఉంది. ప్రజెంట్ ప్రైస్ అయితే నియర్లీ 13,500 దగ్గరగా మూవ్మెంట్ అయితే ఉంది. అండ్ ఇండియా విక్స్ అయితే ప్రజెంట్ ఈ రోజు అయితే ఇండియా విక్స్ అయితే కొంచెం డ్రాప్ అయిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ అయితే ప్రజెంట్ అయితే ఇండియా విక్స్ 17.89 దగ్గర అయితే ఉందండి. ఈ 17.89 ఈరోజు 3% పైగా డ్రాప్ అయింది. విక్స్ ఫ్యాక్టర్ అనేది కొంచెం టెన్షన్స్ అనేవి మన మార్కెట్లో ప్రెషర్స్ అనేవి తగ్గాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ విక్స్ ఫ్యాక్టర్ వల్ల. అండ్ ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే భారీగా అయితే పడ్డం అయితే జరిగాయి. ఈరోజు సిల్వర్ ప్రైస్ అయితే నియర్లీ 2.5% పైగా 1 kg అయితే 2.5% పైగా పడ్డం అయితే జరిగిందండి. ఈరోజు మాత్రమే మనం చూడొచ్చు 2.5% పైగా 2,37,000కి వచ్చేసింది. అండ్ గోల్డ్ అయితే 1,49,000 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ అయితే పర్ 10 గ్రామ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు ప్రజెంట్ అయితే యూఎస్ డాలర్ ఇండెక్స్ అయితే చూస్తే మనం యూఎస్ డాలర్ అయితే ప్రజెంట్ 94.85 దగ్గర అయితే ఉందండి. ప్రజెంట్ అయితే హైయెస్ట్ అయిన 96 కానీ బ్రేక్ అయితే మాత్రం మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంకా ఫాలో వచ్చేదానికి కూడా ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ వీక్లో. ప్రజెంట్ అయితే 98.485 అయితే ఉందండి. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైస్ చూస్తే $110 దగ్గరగా టచ్ అయ్యి ఏప్రిల్లో మనకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ వీక్ $110 దగ్గరగా టచ్ అయిందండి. $110 టచ్ అయిన తర్వాత ప్రజెంట్ అయితే $103 దగ్గర క్రూడ్ ఆయిల్ అయితే ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎప్పుడైతే పెరుగుతాయో మన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ ఏవైతే రిలయన్స్ కావచ్చు, వేదాంత కావచ్చు, ఈ బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కావచ్చు, ఈ కంపెనీస్ అన్నీ ఎక్కువ ప్రైస్కి క్రూడ్ కొనాల్సి వస్తుంది కాబట్టి ఆ కంపెనీస్లో ఫాల్ అయితే ఉంటుందండి. అండ్ మన ఇండెక్స్ ఈ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే అబౌవ్ $100 పైన వెళ్తుందో అప్పుడు మన గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ ప్రైజెస్ అనేవి పెరగడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో ప్రజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా పడడానికి ఈరోజు కారణం ఇదే అండి. అండ్ మనకు తెలుసు యుఎస్ ఇరాన్ వార్ అయితే జరుగుతుంది కదా. ఈ యుఎస్ ఇరాన్ వార్ పీ స్టాక్స్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల పీ స్టాక్స్ అనేవి లేకపోవడం వల్ల కూడా ఈ మార్కెట్ అనేది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అనేవి పడడం అయితే జరుగుతుందండి. ప్రజెంట్ అయితే మనం చూస్తే ఈ ఏప్రిల్లో కొన్ని కంపెనీస్ అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశాయండి. క్వార్టర్లీ 4 రిజల్ట్స్. ఈ క్వార్టర్లీ 4 రిజల్ట్స్లో ఎటర్నల్ లిమిటెడ్ 1 or 2 crores ప్రాఫిట్ అయితే ఉంది.
మారుతి సుజుకి అయితే 3,800 crores, అల్ట్రాటెక్ సిమెంట్ 3,000 crores, యాక్సిస్ బ్యాంక్ 7,000, ఇన్ఫోసిస్ 8,500, టెక్ మహీంద్ర 1,300, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 21,074 crores అండ్ ఐసిఐసి బ్యాంక్ అయితే 13,000 crores అయితే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ ఈ స్టాక్స్ అనేవి మెజారిటీ మన నిఫ్టీలో టాప్ స్టాక్స్ కాబట్టి, హై వెయిటేజ్ స్టాక్స్ కాబట్టి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ప్రజెంట్ అయితే మార్కెట్ 22,000 లాస్ట్ మంత్ మూవ్ అయింది. సో ఈ 22,000 నుంచి ప్రజెంట్ అయితే 24,000 దగ్గర కూడా నిఫ్టీ అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ మూమెంట్ రావడానికి కారణం అయితే ఈ రిజల్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు ప్రజెంట్ అయితే సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారండి. వాళ్ళు మన మార్కెట్కి ఎప్పుడైతే బయింగ్ మోడ్లోకి వస్తారో అప్పుడే మన మార్కెట్ కొంచెం సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే నిఫ్టీ 50 అయితే ప్రజెంట్ అయితే ఈ ఏప్రిల్లో మాత్రమే 8% పైగా పెరిగిందండి నిఫ్టీ మాత్రం ఇండెక్స్. సో లాస్ట్ మంత్ పోలీస్ 8% పైగా పెరిగింది ఈరోజు. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి స్టేబుల్గా ఉండి జియోపొలిటికల్ టెన్షన్స్ అండ్ సస్టైన్ గ్రోత్ కానీ లేకపోతే మన నిఫ్టీ అనేది ఇంకా ఫాలో అవడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈ 24,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుందండి. ఈ లెవెల్ని కానీ సస్టైన్ అయితే మన మార్కెట్స్ అనేవి హయ్యర్ అబౌవ్ 25,000 కూడా క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మే ఎండింగ్ అంతా. ఇక వేదాంత లిమిటెడ్ అయితే తన కంపెనీ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేసిందండి ఇది క్వార్టర్లీ 4 రిజల్ట్స్. సో ప్రజెంట్ ఈ జంప్స్ 89% అని, నెట్ ప్రాఫిట్ 89% పైగా పెరిగిందండి. 9,352 crores అయితే రెవెన్యూ అయితే జనరేట్ అయింది. సో ఈ స్టాక్లో ఏమన్నా రేపు మూమెంట్ అయితే ఉంటుందా అని చూడాల్సింది. ఈ రోజు అయితే 5% పైగా స్టాక్ అయితే మూవ్ అయిందండి వేదాంత లిమిటెడ్. రేపు కూడా నేనైతే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక వేదాంత డీమెర్జర్ గురించి అయితే నేను మాట్లాడాలి ఇప్పుడు. సో ఈ వేదాంత డీమెర్జర్ స్టాక్ అయితే ఈ వేదాంత స్టాక్ అనేది 5 స్టాక్స్గా అయితే మారనుంది. ప్రజెంట్ అయితే వేదాంత ఒక స్టాక్ 200 రూపాయలు అనుకోండి, ఇది 5 స్టాక్స్గా మారుతుంది. అంటే 40 రూపీస్ పర్ స్టాక్ తీసి మీ దగ్గర ఒక స్టాక్ ఉంటే అది 5 స్టాక్స్గా మారుతాయండి. ఒకటి వచ్చేసి వేదాంత అల్యూమినియం, ఇంకొకటి వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత స్టీల్, వేదాంత బేస్ మెటల్స్ అనేసి 5 స్టాక్స్గా విభజించి మీ అకౌంట్లో యాడ్ అవుతాయండి. రేపే అండి 30th ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ అండి దీనికి. ఇంతలోపు మీరు కానీ స్టాక్స్ కానీ మీ అకౌంట్లో ఉంటే ఇది 5గా ఇప్పుడు 800 ఉండే స్టాక్ 1,000 రూపీస్ అనుకోండి, స్టాక్ 5గా మారితే ఒక స్టాక్ ప్రైస్ 200 రూపీస్ పోయి 5గా మారుతాయండి. 1:5 అండి డీమెర్జర్ అయితే జరుగుతుంది. సో రేపే రికార్డ్ డేట్ లాస్ట్ కాబట్టి ఈ షేర్స్ అనేవి మీ అకౌంట్లో హోల్డ్ చేసుకునేదానికి ఛాన్స్ అనుకోవచ్చు. ఇక మారుతి సుజుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, తన రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేసింది. ఈరోజు 5% పైగా స్టాక్లో రిజల్ట్స్ ఉంది. అండ్ ఆటో సెక్టర్ మాత్రమే 1% పైగా ఇండెక్స్ అయితే మూవ్ అయిందండి ఆటో సెక్టర్. అండ్ ప్రజెంట్ అయితే ఎఫ్ఐఎస్ అయితే ప్రజెంట్ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో చూడొచ్చు 2,000 crores పైగా సెల్లింగ్ అయితే చేశారు నిన్న. ఈరోజు కూడా సెల్లింగ్ అయితే జరిగిందని అనిపిస్తుంది. డిఐఎస్ కూడా కొంచెం ప్రాఫిట్లోనే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు మన మార్కెట్లోకి. ఇన్ఫ్లో అయితే బాగుంది డిఐఎస్ అయితే, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ప్రజెంట్ అయితే. ఎఫ్ఐఎస్ కొంచెం ల్యాగ్ అవుతున్నారు అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే మన మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేస్తారో, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారంటే ప్రజెంట్ 94.85 దగ్గర ఉన్న డాలర్ రేట్ అనేది ఎప్పుడైతే పడ్డం స్టార్ట్ అవుతుందో కిందకి, అప్పుడే వీళ్ళు ఎఫ్ఐఎస్ అనే వాళ్ళు వచ్చి మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారని మనకు తెలిసిందే. ప్రజెంట్ ఇది అంత బాగాలేకపోవడం వల్ల, డాలర్ అనేది పెరగడం వల్ల, మన రూపీ అనేది బలహీనపడడం వల్ల మన ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేయడం లేదు ప్రజెంట్ అయితే. వాళ్ళు ఎప్పుడైతే మన మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తారో, ఈ డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ కలిస్తే మాత్రం 26,000 లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు ఫ్యూచర్లో. ఈ యూఎస్ ఇరాన్ వార్ టాక్స్ అనేవి ఎప్పుడైతే పీస్ఫుల్గా మారుతాయో అప్పుడే మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి పాజిటివ్ సెంటిమెంట్కి వస్తాయండి. ఇక రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మాట్లాడుకుందామండి. ఈరోజు నిఫ్టీ అయితే కాస్త ఫ్లాట్గా ఓపెన్ అయిందండి. ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ మూమెంట్ అయితే చూసాం. పాజిటివ్ మూమెంటం అయితే మన మార్కెట్లో రావడం అయితే జరిగింది. నియర్లీ 300 పాయింట్స్ మూవ్ అయితే వచ్చింది, బాటమ్ టు హై 300 పాయింట్స్ మూవ్ తర్వాత మార్కెట్ అనేది కాస్త 100 పాయింట్స్ అయితే ఫాల్ అయితే కనిపించింది మార్కెట్ ఎండింగ్ టైంకి. సో ఈ ఫాల్ అనేది రేపు ఏమైనా కొనసాగుతుందా అనేది మనం చూడాలండి. ఈ ఫాల్ రేపు ఈ 24,100 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుందండి. 24,100 అనేది ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఈ సపోర్ట్ లెవెల్ కానీ మార్కెట్ బ్రేక్ చేస్తే మాత్రం 24,000 బిలోనే మార్కెట్ అయితే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ 24,100 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. రేపు కానీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ 24,100 లెవెల్ని అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే మాత్రం 24,100 లెవెల్ని అబోవ్ కానీ మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం రివర్సల్ తీసుకొని అగైన్ మార్కెట్ పాజిటివ్ సైడ్కి బుల్లిష్ మొమెంటం అయితే మార్కెట్లో మనం చూడొచ్చు. ఓకేనా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే
బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే కాస్త గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్గా ఓపెన్ అయ్యి మనం చూడొచ్చు ఈరోజు యాక్టివిటీ చూస్తే ఆల్రెడీ హైకి ఫామ్ 57,600 వరకు కూడా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అయితే వెళ్ళడం అయితే జరిగింది రీసెంట్ టైమ్స్లో. ప్రజెంట్ అయితే 55,600 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ 55,200 లెవెల్ కానీ మార్కెట్ కానీ సస్టైన్ అయితే రేపు మార్కెట్ అనేది కాస్త బుల్లిష్ మొమెంటంగా మారుతుంది, అబవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కనుక రేపు మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి ఈ క్యాండిల్ అనేది 55,200 బ్రేక్ చేస్తే మాత్రం 54,500 వరకు కూడా మార్కెట్ రావడానికి, బ్యాంక్ నిఫ్టీ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ రోజు అయితే మార్కెట్ అయితే కాస్త బ్యాంక్ నిఫ్టీ అయితే కన్సాలిడేషన్ స్టేజ్లో అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. హైయెస్ట్ పాయింట్ అయితే ఈ మంత్లో రీచ్ అయింది 57,600 అండి. సో సపోర్ట్ లెవెల్ అయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ 54,500 అనుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 55,200 అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు అండి. 54,500 అనేది ఫస్ట్ సెకండ్ సపోర్ట్ లెవెల్, 55,200 అనేది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే మనం మార్కెట్లో చెప్పుకోవచ్చు. రేపైతే ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ కాస్త నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి నేనైతే కొంచెం గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సెన్సెక్స్ అయితే ప్రజెంట్ అయితే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం ఇంటర్ రిలేటెడ్గా కనిపించాయి. ప్రజెంట్ చూస్తే మనం రేపటికి 78,000 లెవెల్ అయితే వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. అదే సపోర్ట్ లెవెల్ మాట్లాడుకుంటే ఈ 77,000 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుందని. ఈ సపోర్ట్ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం రేపు 15 మినిట్స్ క్యాండిల్ అనేది బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్గా ఈ 76,400 వరకు మార్కెట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది సెకండ్ సపోర్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, 76,400. ఇప్పుడు మనం గ్లోబల్ మార్కెట్స్ విషయాన్ని చూస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే ప్రజెంట్ అయితే యూఎస్ మార్కెట్స్ అయితే కాస్త నెగిటివ్గా అయితే టర్న్ అయ్యాయండి. చూడొచ్చు మనం నాస్డాక్ మాత్రం 0.90, S&P అయితే 0.5%, డాక్స్ ఇండెక్స్ 0.09 ఫ్లాట్గా అయితే క్లోజ్ అవుతున్నాయి. బట్ ఏషియన్ మార్కెట్స్ అయితే కాస్త పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాయండి. ఇది నిన్న వచ్చిన మూమెంట్, నిన్న S&Pలో కానీ యూఎస్ మార్కెట్స్లో వచ్చిన మూమెంట్ అనేది ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో రిఫ్లెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ Q4 రిజల్ట్స్ కొన్ని కంపెనీస్ పబ్లిష్ చేయడం వల్ల మన మార్కెట్స్ అనేవి గ్రీన్లో టర్న్ అయ్యాయండి. ఈవెన్ యూఎస్ మార్కెట్స్ అనేవి నెగిటివ్లో ఉన్నా కానీ రేపు ఏమన్నా మన మార్కెట్స్ అనేవి గ్యాప్ డౌన్ అయ్యి బేరీస్ సైడ్ మారుతాయి అనేసి నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూడాల్సి ఉంది. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.